రెడ్డి గారు ఇక్కడ ప్రజాభవన్ ఎందుకు పెట్టారు? మీరు ఉచిత బస్సులు ఎందుకు వేసిండ్రు? అంటే ఇక్కడ ప్రజాభవన్ పెట్టి ఇక్కడ ఉన్న షీకులు తీసేసి ప్రజాభవన్ అని పెట్టేసి ఇక్కడ అంతా అందరూ ఫ్రీ బస్సులో వచ్చుడు పోవుడు ఒక సీనరీ కనబడుతుంది అని చెప్పేసి మీరు పెట్టిరు తప్ప ఇక్కడ ఒరిగేది ఏమీ లేదు. ఎవరికి న్యాయం అయితే జరుగుతలేదు. మీరు న్యాయంగా ఉండడానికి ప్రయత్నించండి, అందరికి న్యాయం చేయండి. చట్టం మీకు మాకు అందరికి ఒకటే. రాజ్యాంగంలో నిరసన చేసుకునేటువంటి హక్కు పౌరులందరికీ ఉంది. నేను నిరసన చేసుకోబోతున్న మందమర్లో నిరసన చేసుకుంటాను. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, మా రేవంత్ అన్న, మీరు తప్పకుండా 6 గ్యారెంటీలను వెంటనే అమలు పరచండి దయచేసి అని నేను చెప్తున్నాను. జైల్లో వేసుడు ఏందన్న? జైల్లో వేసుడు ఎవరిని వేయాలి? జైల్లో దొంగలను వేయాలి, హంతకులను వేయాలి, ఇంకా ఎక్సెట్రా నేరాలు చేసిన వాళ్ళు వేయాలి. కానీ ఎదిరించి అడిగి మీరు ఇస్తానని అడిగితే కూడా జైలు వేస్తే చాలా తప్పన్నా. రాను రాను రాజు గుర్రం గాడిదైంది అన్నట్టు ఉన్నదన్న మా పరిస్థితి. ప్రజలది కొంచెం పట్టించుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి అన్న. మేము మందమర్రి నుండి వచ్చాము, మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. మేము గత 7 సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం. కానీ అది 3 సంవత్సరాలు పోలీస్ స్టేషన్ లోను, 4 సంవత్సరాల నుంచి కోర్టులో ఉంది. కానీ మాకు తీర్పు రావట్లేదు. అయితే ఈ తీర్పు రావాలి అని పట్టుబట్టి నేను ఎందుకు వచ్చాను ఈ రోజు అంటే, నిన్నగాక మొన్న మా మాజీ ఎంపీ గారు అట్లాగే మాజీ ఎమ్మెల్యే గారు చిన్న ఏదో కాన్వాయ్ మీద బండలు విసిరారని విన్నాము, చూడలేదు, దానికి కూడా సాక్ష్యం లేదు. వెంటనే కోర్టులో సబ్మిట్ చేశారు, ఆయన తీసుకెళ్లి జైలు శిక్ష కూడా వేశారు. అయితే అందరికీ ఒకేలాగా సమన్యాయం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ మాట్లాడతారు కదన్నా. రాను రాను రాజగుర్రం గాడిదైంది అన్నట్టు మేము తిరిగి ఇలా కుక్కల్లాగా తిరగడమే తప్ప ఏం లేదా. ఇక్కడ ప్రజాభవన్ అని చెప్పేసి పెట్టారు, బస్సులు ఫ్రీ వేసిండ్రు, రావడం పోవడం, ఇక్కడ ఉన్న చీకులు తెగబట్టేసి మీరు చేసిందే ఉన్నారు రేవంత్ రెడ్డి సార్. ఏదో ఒకటి చెయ్యండి సార్, న్యాయం చేయండి. 6 గ్యారెంటీలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా ఇచ్చేయండి. ఏదో అడిగితే జైలు వేస్తామంటారు. జైలు ఎందుకు ఇస్తారు సార్? ఎవరన్నా మర్డర్లు చేస్తుందా? మీరు ఇస్తామని అడిగితే అక్కడ మీరు జైల్లో వేసేటువంటి హక్కు అది ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి గాని లేవండి. ఎందుకంటే జనరల్ గా చూడాలంటే మిమ్మల్ని జైలు వేయాలి. ఎందుకంటే మీరు చీటింగ్ చేసి వచ్చేసిండ్రు. 420 అంటామన్నమాట. 420 ఐపీసీ సెక్షన్, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 420 అంటే చీటింగ్ చేయడం అన్నట్టు. ప్రజలను పబ్లిక్ గా చీట్ చేసి మరి మీరు పదవిలోకి వస్తున్నారు ప్రతి ఒక్కరు. కాబట్టి మీరు వెళ్ళి జైల్లో కూర్చోవాలి. మోసం చేసిన వాళ్ళకి చీటింగ్ కేసు కింద బుక్ అవుతుంది కదన్నా. మరి ఎవరైనా కూడా సమానమే కదా. లోపల చెప్పిన ఇంత ముందే అందరూ చట్టానికి సమానం అని. ఇప్పుడు అందరు వెళ్ళి డైరెక్ట్ గా కూర్చోవాల్సిందే జైల్లో. 420 ఎక్కడ బయట ఉన్నారు? పదవులలో ఉంటే 420 పదవులలో ఉంటే హామీలు ఇచ్చి ఉద్యమకారులకు వీళ్ళకు కరెంట్ బీమా, ఇది దీపము, అవి సిలిండర్, ఇవన్నీ ఉత్తమాటలేనమ్మా. అంటే ఇచ్చిన వాళ్ళకి ఇచ్చింది కావచ్చు అన్న. ఏది అయిన వాళ్ళకి వస్తుందమ్మా? 500 దగ్గర సిలిండర్ లేదన్నా. మేము న్యాయ పోరాటం చేస్తాను, మేము కట్టెల మీద వండుకుంటాం, వేరుకచ్చుకుంటాం, లేకపోతే అడక తింటాం కదా. ఇట్లా ప్రజాభవన్ లో పెడుతున్నాం, అక్కడ ఇల్లే లేదు మాకు. గ్యాస్ నుంచి వస్తుంది అన్న జనరల్లీ. చెప్పండి, గ్యాస్ రాదు కదా మాకు. రేవంత్ రెడ్డి సార్, మీరు ఏం చేస్తారంటే ముందు 6 గ్యారెంటీలను అందరికి సబ్మిట్ చేయండి. అందరు ఎదురు చూస్తాను సార్. ఇంకా 36 నెలలు ఉన్నాయి కదా, ఎవరేం చేస్తారంటే అది తప్పు సార్. ఇక్కడ హైకోర్టులు ఉన్నాయి, సుప్రీం కోర్టులు ఉన్నాయి. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి అందరూ ఒకటే. 4వ సింహం నేనేరా అన్నట్టు రాజకీయ నాయకులు చేయకుండ్రి. 4 సింహాలు జనరల్లీ మీకు ఓటేసేటువంటి ప్రజలు అవుతారు. కాబట్టి చెప్పిన ఏవైతున్నాయో అవి చెయ్యింది అని చెప్తాను నేను. ఎందుకు చెప్పినావు? ఎవరు చెప్పమన్నారు? ఒక బస్సు ఒక్కటే పట్టుకొని తిరుగుతారా? ఇక పనేం లేదు ఆడోళ్ళను. చాలా మంది ఆడోళ్ళని ఎట్లా తిడుతున్నారు తెలుసా? ఏదో ఆధార్ కార్డు పట్టుకొని అంత ఊరంతా తిరుగుతుందని చెప్పి తిడుతున్నారు. ఆడబిడ్డలను గిఫ్ట్ ఇచ్చినట్టు లేదు. ఆడబిడ్డలను గిఫ్ట్ ఇస్తే ఉచిత పథకాలు ఇయ్యు అని చెప్పేసి నేను ఎవరు అనలే. ఉపాధి పథకాలు ఇయ్యు. భర్త చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, సడన్ గా కాలు చేతులు తిన్న భర్తలు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఏమైనా పనులు పెట్టన్నా పనికొస్తాయి. దేడు దిమాగాలు పెట్టినట్టు మీరు కూడా ఇట్లా పెడితే మంచిగా ఉండదు కదా. దిమాగ్లా మనం ఆలోచించుకొని చేయాలి పని చేస్తే. మీరు ఎక్కడ ఉన్నారు? సీఎం పదవిలో ఉన్నారు కదా. ఇట్లా ఆలోచించేది అంతా సిల్లిగా. చిన్నప్పుడు పిల్లలు ఆడుకుంటారు కదా, నేను బస్సు ఎక్కిపోతా, కారు ఎక్కిపోతా అన్నట్టు. ఏందన్నా ఈ బస్సులలో ఎక్కుడు దిగుడు, ఆధార్ కార్డు చూపించలేంది, బస్సులో ఫ్రీగా వచ్చుడేంది? ఇక్కడికి వస్తున్నాయి పైసలు. అయినా పైసలు ఏమన్నా మీ నాన్నయ్య, మీ తాతయ్య, మీయా ప్రజలే కదా. అట్లా చేయొద్దన్న, తప్పు. ఇది పని చేసి చెన్నారెడ్డి సార్ దాన్ని మీరు ఎన్నిసార్లు వచ్చిరమ్మా? సార్ దగ్గరికి 3 సార్లు సంతకం చేసింది సార్. అయితే పాపం సార్ సంతకం అయితే మా ఊళ్ళకి వచ్చేసరికి పనికేస్తలేదు. అది అంటారు కదా అన్న, ఆ ఊరి పాలేరు, ఆ ఊరి సర్పంచ్, ఆ ఊరి సర్పంచ్ అన్నట్టు ఇక్కడ సంతకం బాగుంటలేదు. కానీ చెప్పగా తప్పలేదు. ఎన్నిసార్లు తిరుగుతా ఉన్నా మేము. ఆడపిల్లలం కదా, మేమైతే నిరసన చేసుకుంటాం. ఎందుకంటే రేవంత్ అన్న, మీరు నిరసన చేసుకున్నప్పుడు మీరు నిరసన చేసుకుంటారు. అందరికి ఆ హక్కు ఉన్నది. మేము ఆయుధాలు వాడదలేమో, ఆయుధాలు వాడాం. మాకు అన్యాయం జరిగిన
సార్ది మన చెన్నారెడ్డి సార్ సిగ్నేచర్ తీసుకుపోయి లెటర్ ప్యాడ్ మీద తీసుకపోతే ఏమైనా వర్కులు అవుతున్నాయి అమ్మ? అన్న ఎవరికన్నా అయినా కావచ్చు, వాళ్ళ చుట్టాలకు వాళ్ళ ఊరోళ్ళని చాలా మంది వస్తుండ్రు, సార్ మాకు చేస్తుందని చెప్తున్నారు లోపల కూడా. కానీ మా ఊరు కాదు కదా, ఇక్కడ మా ఊరోళ్ళు ఎవరు లేరు కాబట్టి మా పనులు అయితే లేవు. అయినా మా ఊళ్ళో కూడా మా పనులు తీసి పెడుతున్నారు ఎవరు. మాకాడైతే పైసలు లేవు, పైసలు ఉన్నా మేము ఎవరికి లంచాలు ఇవ్వమన్నా. లంచాలు ఇచ్చడం అనేది నేరం, దానికో సెక్షన్ ఉంటది, దానికో శిక్ష ఉంటది. సీఎం రేవంత్ రెడ్డి గారు నాకు అన్యాయం జరిగి 7 సంవత్సరాలు అవుతుంది, తీర్పు లేదు. పోలీసులు కూడా కేసు కొట్టేసుకున్నారట, అది నిరూపించండి అట. ఇంకెట్లా నిరూపించాలి? నిరూపించే తీర్పు నిరూపించడం, అప్లై చేసేటి అన్ని అప్లై చేసినాం. మీ దగ్గర కూడా మీరు గెలవక ముందు వస్తే న్యాయం చేస్తా అన్నారు. ఈ ప్రజాభవన్కి వస్తానో పోతాను, ఇంకెప్పుడు న్యాయం జరుగుతుంది అన్న? ఏందది న్యాయం? అందరూ జరుగుతుందా? మీకు ఒకరికే జరుగుతుందా? మేము మిమ్మల్ని ఎదుర్కొంటే వాళ్ళని జైలు చేస్తారు, అదే మమ్మల్ని ఎదుర్కొని మాకు అగత్యాలు తలపెడితే మాకు లేదా? అయినా ఏంది చట్టాలు? మీరు కొంచెం చదువుకున్న వ్యక్తి ఉన్నట్టున్నారు. మీరు వృద్ధుడు కూడా కాదు కదా. వృద్ధుడు అంటే కనీసం అది ఏమంటారు, దేడి దిమాక్ అయిపోయింది, తలకాయల మెదడు పనిచేస్తలేదు అనుకోవచ్చు. కానీ మీరు మంచి ఏజ్ మీదనే ఉన్నారు కదన్నా, ఇంకా ఎంగే అనుకోవచ్చు. మీరు యవ్వనంలో ఉన్నట్టే, మీకు ఆలోచన శక్తి బాగానే ఉంటది కదా. మీరు ఆలోచించాలి, జనాలకి మీరు మంచి చేయడానికి ముందడుగు వేయాలి. ఓట్ల కోసం ఎంత కష్టపడ్డారో సీతక్క, మీరు సీతక్క ఏమన్నా మీరు కూడా ప్రజాభవన్కి వస్తే ఇక్కడ ఒక్క రోజు కూడా కనపడతలేరు. నమస్కారం సీఎం రేవంత్ రెడ్డి గారు. 6 గ్యారెంటీలు అన్నావు, నేను పేరున 6 గ్యారెంటీల కోసం ఊరికే చెప్పలేదు. కానీ అవి ఎందుకు ఇస్తలేరో మీకు తెలుసా? మాకైతే అర్థమైతే లేదు. వచ్చిన వెంటనే 100 రోజులు 100 రోజులు 100 రోజులు అన్నారు. 100 రోజులను బొందబెట్టి కూడా 100 రోజులు అయిపోయింది. ఏంటన్నా ఇది? మీరు మంచి లీడర్ అనుకున్నా కానీ ఇట్లా అనుకోలేదు. అందరికి ఇదేనా ఒక్కాకులు ఉన్నారు అన్నట్టు? ఇదేం పద్ధతి లేదు. కొద్దిగా దయాన్ని అందరికి ఇచ్చేటందుకు చేయండి. దాచుకుంటే ఎన్ని రోజులు ఉంటాయి పైసలు? మనిషి శాశ్వతం కాదు, పైసలు శాశ్వతం అని నాకు కూడా ఎరికనే. కానీ ఇట్లా చెయ్యొద్దన్నా. తరతరాలు ఇంటందుకు సంపాదించుకుంటామని వచ్చింది, కానీ అయ్యేయి మీ తాతలే తండ్రులే కాదు. కాబట్టి ఎవరికి వంచే పైసలు వాళ్ళు వంచుంది, పంచుతుండే వంచుంది. ఒక సీఎం గా ఉండి 420గా ఉండద్దని చెప్పేసి నేను చెప్తున్నా. మీకు చట్ట న్యాయం కోసం బాగా తెలుసు అనుకుంటా, దాన్ని ఫాలో కండి. ముఖ్యంగా అందరూ రాజ్యాంగాన్ని ఫాలో కండి. ఏడ పెడతాడా? అంబేద్కర్ సార్ బొమ్మను బాగానే పెడుతురు, కానీ మీకు రాజ్యాంగం కోసం ఏమన్నా తెలుసా? అసలు ఏం రాసిండ్రో తెలుసా? ఎంతకాలం రాసిండ్రో తెలుసా? అందరి కోసం రాసిందని గుర్తు పెట్టుకోరు సార్. అన్న సీఎం రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని అమానుషంగా అరెస్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ వాళ్ళను కూడా మీరు ఎవరిని అరెస్ట్ చేయలేదు, జైలు చేయలేదు. అట్లాంటిది ఆడపిల్లనైనా నన్ను మా అక్కను జైలు వేస్తామంటారు మా ఊళ్ళో ఉన్నటువంటి పోలీసులు. నేనేం చేసినా? నేను క్రిమినల్ విక్టిమ్. నేను అంటే బాధితురాల్ని. మేము పోరాడుతూనే ఉన్న న్యాయం కోసం. మా అమ్మలో జైలు వేస్తామండి అన్న. మీరు లాంటి దయ హృదయంతో మీ ఆపోజిషన్ వాళ్ళని వేపిస్తలేరు జైల్లో. ఇది కరెక్ట్ కాదన్నా. నేను మాత్రం నిరసన బరాబర్ చేస్తా అన్న. ఇంకొక 10-15 రోజులు చూస్తా. మీ ప్రజాభవన్ నుంచి నాకు ఆర్డర్లు రావాలి. మా సిపి చెప్పాలి, మా దగ్గర ఉన్న పోలీసులు, ఏసీపీలు, డీసీపీలు, సిఐలు, ఎస్ఐలు నిరసన చేసుకోవడానికి ప్రొటెక్షన్ కూడా మాకు ఇవ్వాలి. మందమరి వెంకటేశ్వర టెంపుల్ ముందు నేను నిరసన చేసుకోవాలి. నాకు తలగాయం శటగొప్పం వల్ల చేసింది కాబట్టి నా బ్రెయిన్ రేడ్ కూడా ఖరాబ్ అయింది. దానికోసం నేను నిద్ర మాత్రలు 7 years నుంచి వాడతానన్నా. అవి ఆ టెంపుల్ లోనే వేసుకుంటాను. నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నా, నేను మంచిగా చెప్తున్నా. ఇన్ని సార్లు వచ్చిన నేను పోలీసులు వచ్చడు, నిరసన చేస్తే లేపుడు, ఇది ఎక్కడ న్యాయం అన్న? ఆర్టికల్ ఉన్నది కదా, 44 ఉన్నది, 21 ఉన్నది. ఉచిత న్యాయం అంటారు, 39A అంటారు, 357A అంటారు. ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎక్కడున్నాయి? రాజ్యాంగం ఎవరికి తెలియదా? పోలీసు వాళ్ళు అందరూ చదువుకునే వచ్చారు కదా. నిరసన శాంతియుతంగానే చేస్తాను. మా దగ్గర కత్తులు కటాను లేవు. నిరసన చేస్తామని చెప్తున్నా. నేను ఎందుకు చేస్తున్నాను నిరసన? ఇక్కడ నుంచి ఎందుకు సంతం చేస్తాను, ఎందుకు స్టాంపులు ఇస్తాను? అక్కడ పోయిన తర్వాత ఏంది అరెస్ట్ చేస్తా అంటారు. ఏంది అరెస్ట్ చేసేది? కామన్ అయిపోయిందా? అరెస్ట్ చేయాల్సింది మిమ్మల్ని అన్న రాజకీయ నాయకుల్ని. అబద్ధాలు చెప్పేసి వచ్చింది మీరు. 420s మీరంతా. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు 420. మీరు వెళ్ళి జైల్లో చిప్పకూడదు తినాల్సిన వాళ్ళు. మేము ఎందుకు వెళ్తాం? బాధితులు ఎందుకు వెళ్తారు? ప్రజలు ఎందుకు వెళ్తారు? మేము ఓటర్లం. ఈ గుడ్ బ్రిక్స్ మేము ఓట్లేస్తేనే మీరు ఈ రోజు ఆ సీట్ లో ఉన్నారని గుర్తు పెట్టుకోండి. సరిగా మీరు పరిపాలించడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు అడగలేక జైలు చేస్తారేమని భయపడుతూ బిక్కుబిక్కుమంటూ కేసీఆర్ ఇచ్చిన 2000 రూపాయలుగా పెన్షన్ తీసుకుంటాను. ఆయన ఎక్కిన 3000 ఇచ్చంటుంది. ఏమైంది నీ తెలివి? ఇయ్యాలి కదా. అయ్యో ఎందుకేస్తావు జైల్లో? ఏ ప్రాతిపదికన వేస్తావు? అడుగు. నువ్వే హైకోర్టుని అడుగు, సుప్రీంకోర్టుని అడుగు. అడిగేటువంటి హక్కు మాకు ఉన్నది కదా. అడుగు అడుగు. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి అడిగి జనాలని వెయ్యి. నీకు కక్షదారులు ఉంటే వాళ్ళని తీసుకెళ్లి ఒకే రోజులో జైలు వేయడం ఇది కాదు. అందరికి సమానంగా రావడానికి ట్రై చేస్తే ఒక్కసారి గెలిచినవన్నా ఇంకొకసారి గెలవడానికి అవకాశం ఉంచుకోవా? అందరూ చీ అంటుండ్రు, ఆడవాళ్ళని తిట్టిస్తున్నావు. ఆధార్ చూపిస్తే అని చెప్పేసి ఆడవాళ్ళని ఎట్లా తిడుతున్నారో తెలుసా? ఏం పని పాట లేదని చెప్పేసి. ఏదన్నా ఉంటే ఆడపడుచులకి సహాయపడ్డట్టుండన్నా. ఎంతో మంది భర్తలు చనిపోయిన వాళ్ళు, భర్తలు వికలాంగులైన వాళ్ళు, అన్నం లేక ఆహారం లేక. అయినా నేను ఒకటి చెప్తున్నా, రోడ్డు పక్కన ఈ సిటీలో కూడా అన్నం లేక, నీడ లేక, ఎండకెండుతూ, వానకు దడుస్తూ, చలికి వణుకుతూ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎక్కడికి పోతుంది మీ తెలివి? అసలు మీకు తెలివి అంతకు ముందే ఉండదా? పదవిలోకి వచ్చినాకుందా? తెలివిని ఉపయోగించి
మనం ఎట్లా బ్రతుకుతామో అంత సౌకర్యం కాకపోయినా కనీసం జనాలు నీడకుంటూ 3 పూటలు కాకపోయినా 2 పూటలు అన్నం తింటూ స్నానానికి నీళ్లు తాగడానికి నీళ్లు ఉండేలాగా పరిపాలించడం మీ పరిపాలన. మీరు ఏం చేస్తారు? నన్ను జైలు చేస్తారా? ఎట్లేస్తారు? అసలు మీరు వెయ్యలేరు ఎప్పుడు జైల్లో. నేను ఏం మాట్లాడుతున్నా? జనం కోసం మాట్లాడే హక్కు మాకు లేదా? చదువుకున్న తెలివి మాకు ఉన్నది కాబట్టి మాట్లాడదాం. మనసు కూడా ఉండాలన్నా. పదవి ఉంటే సరిపోదు. పదవిలో ఎవడైనా ఉంటాడు. పైసలు పెట్టి పదవిలోకి వచ్చాడు, 500 ఇచ్చి 1000 ఇచ్చి పదవిలోకి వచ్చి కూర్చున్న తర్వాత మర్చిపోతాం. మేము ఊరుకో తలుచుకోలేము. నేను తప్పకుండా నిరసన చేస్తా. ఇప్పుడు కాకపోయినా అన్న నేను చెప్తున్నా, మార్చి 5th 6th వరకు నేను వెయిట్ చేస్తా. ఆ తర్వాత మాత్రం నేను నిద్రగోళీలు వేసుకొని నీ ఇంటి ముందు వేసుకొని నిరసన చేయడం మాత్రం బరాబర్ జరుగుతుందని చెప్తున్నా. నేను రేవంత్ అన్న, జై తెలంగాణ, జై హింద్, జై కాంగ్రెస్. నేను చెప్పేది సరిగ్గా చెప్తున్నా. నా కోసం మాత్రమే కాదు, నాట్ ఫర్ ఓన్లీ, అందరి కోసం. నువ్వు వచ్చినావు పదవిలోకి, వయసులో ఉన్నావు, ముసలోడి కాదు, నీకు ఇంకా బాగానే పనిచేస్తుంది. చెప్పినావు కదా నా ఆరోగ్యశ్రీ ఏం మీరు పెడితే రాలేదు. నేను ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడే మా ఏరియాలో యాక్సిడెంట్లు అయితే పోలీసులు వచ్చేదాకా ఇవ్వబోయేది. శవమైన మనిషైనా వయసు గారికి లేఖలు రాస్తే పెట్టిండ్రు. అట్లా ఉండలేదన్న పెట్టన్నా. అందరికి నువ్వు కేంద్రాన్ని అడిగి పెడతావో, నువ్వు సొంత పెడతావు, కానీ అందరికి ఎవ్వరు రోడ్డు పక్కన అనాథ శవమై చావద్దు, అనాథలుగా రోడ్డు పైన ఉండొద్దు. 24/7 అందరికి షెల్టర్ కావాలని నేను మనవి చేస్తున్నా. రేవంత్ అన్న, తప్పు ఏమని అనిపిస్తే మీరు బాగా ఆలోచించండి. ఒక రాత్రి మొత్తం కూర్చొని ఇందులో నేను మాట్లాడిన మాట ఏ తప్పు లేదు. అందరికి సెక్యూర్ ఫుడ్ అన్నీ ఉండాలని చెప్తున్నా. థ్యాంక్ యూ.